హాయ్ అండి, వెల్కమ్ టు ది ఎస్హెచ్ఆర్ కుకింగ్ ఛానల్. కొబ్బరి లడ్డు పండుగలప్పుడు, వెకేషన్స్ ఉన్నప్పుడు సింపుల్గా ఈ కొబ్బరి లడ్డు చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. పండుగలప్పుడు ఇంట్లో పచ్చి కొబ్బరి ఉండిపోతుంది. అలాంటప్పుడు ఇలా పచ్చి కొబ్బరితో లడ్డు చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ లడ్డు తయారు చేయడానికి ఒక కొబ్బరికాయను తీసుకోవాలి. ఈ కొబ్బరికాయను నేను వీడియోలో చూపించినట్లుగా తీసుకోండి. ఇట్లా రావాలంటే ఫ్రిడ్జ్లో ఒక 2-3 అవర్స్ పెట్టుకోండి. లేకపోతే తొందరగానే కావాలంటే గ్యాస్ పైన పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత తీయొచ్చు. ఇట్లా నైఫ్ తోటి పైన తొక్క మొత్తము తీయాలి. పైన బ్రౌన్ పాటు తీయడం వల్ల పిల్లలకు దగ్గు రాదు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కప్పుతో కొలతలు తీసుకోండి. నాకు 1 కప్పు కొబ్బరి ముక్కలు వచ్చినాయి. ఈ కొబ్బరి ముక్కలను మిక్సీకి పట్టుకోవాలి. కొబ్బరి ముక్కలను మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఏ కప్పుతోటి అయితే మనం కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు షుగర్, 1/2 కప్పు మిల్క్ తీసుకోవాలి. ఈ కొలతలతోటి తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. దీంట్లో షుగర్కి బదులుగా బెల్లం కూడా వేసుకోవచ్చండి. బెల్లం ఇంకా మంచిగా ఉంటుంది. ఈ మూడింటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఒక 2-3 మినిట్స్ కలుపుకోవాలి. మంచిగా ఉడుకుతుంది. హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఈ మిశ్రమంలో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసే అవసరం ఉండదండి. కొబ్బరిలోనే ఆయిల్ ఉంటుంది కాబట్టి న్యాచురల్గానే అయిపోతుంది. దీంట్లో యాలకుల పొడి వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. కలుపుకున్న తర్వాత చిన్న ఉండలాగా చేసుకోండి. ఉండలాగా వచ్చిందంటే మనకు ఓకే అయినట్టు లడ్డు చేయడానికి. ఉండలాగా రాలేదంటే ఒక 2-3 మినిట్స్ మంచిగా ఉడకనివ్వండి. నేను వీడియోలో చూపించినట్టుగా ఉండలాగా రావాలి. అప్పుడే మనకు లడ్డు అనేది వస్తుంది. లడ్డు మిక్సీని ఒక ప్లేట్లకు తీసుకోవాలి. దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. చిన్న చిన్న కట్ చేసి పౌడర్ లాగా చేసుకొని దీంట్లో వేసుకొని లడ్డులాగా చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఉంటే. ఇప్పుడు మనము లడ్డులాగా చేసుకోవడమే అన్ని లడ్డుల్లాగా చేసుకోవాలి. ఇలా లడ్డూలన్నీ చేసుకొని డ్రై కొబ్బరి పొడిలో డిప్ చేసి పెట్టాలి. ఈ డ్రై కొబ్బరి పొడి ఎలా చేసుకోవాలంటే ఒక పచ్చి కొబ్బరి తీసుకోవాలి. దీంట్లోకించి తీసుకొని సన్నగా తరిగి ఫ్యాన్ గాలికి పెట్టుకోవాలి. పెట్టుకుంటే డ్రైగా అవుతుంది. అప్పుడు లడ్డూలు చేసి దీంట్లో డిప్ చేసుకోవచ్చు. ఇలా అన్ని లడ్డూలు డ్రై కొబ్బరి పొడిలో డిప్ చేసుకొని పెట్టుకోవాలి. ఎప్పుడైనా స్వీటు తినాలి అనిపించినప్పుడు ఇలా లడ్డూలు చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.